నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా గత 2 రోజులుగా మతం చుట్టూనే తిరుగుతోంది. ఇక లడ్డు అంశం తర్వాత జగన్మోహన్ రెడ్డి మతంపైనే అందరి దృష్టి కూడా ఉన్న నేపథ్యంలో మరి ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి సంసిద్ధంగా లేకనే ఆ పర్యటనను విరమించుకున్నారు అనుకుంటున్న టైంలో ఆయన మతం గురించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ప్రెస్ మీట్ పెట్టి. ఇక నా మతం మానవత్వం అంటూ ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి సింపుల్గా నా మతం మానవత్వం అంటే సరిపోతుందా? మరి డిక్లరేషన్పై ఎందుకు సంతకం చేయలేదు? అలాగే చంద్రబాబు గారు ఈ 100 రోజులలో పాలన సరిగ్గా చేయలేదని దాన్ని కవర్ చేసేందుకే లడ్డు అంశాన్ని తీసుకొచ్చారని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా చంద్రబాబు గారు చేసినటువంటి తప్పుకి తాము రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రోక్షణ పూజలకు కూడా పిలుపునిచ్చాము, ఆ విధంగా పూజలు కూడా చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే పూజలు కూడా జరిగాయి. మరి ఓవరాల్గా మరి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తన మతం గురించి కూడా క్లియర్గా చెప్పకుండా నేను ఇంట్లో ఉండి బైబిల్ చదువుతాను, బయటకు వస్తే అన్ని మతాలను గౌరవిస్తాను అని చెప్తే సరిపోతుందా? మరి దీనిపై ప్రజల ఆలోచన ఎలా ఉంది? ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతోంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అమ్మ. మేడం, ముందుగా మీరు చెప్పండి. నిన్న మనం చూసాము జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళబోతున్నారు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠ రేగిన విషయం మనకి తెలిసిందే. సో ఆయన సడన్గా ఆయన ట్రిప్ని అయితే విరమించుకోవడం జరిగింది. సో దానికి ఆయన చాలా రకాల రీజన్సే చెప్తున్నారు. కాకపోతే అవి ఆయనకి వాల్యుబుల్ అనిపించినా కూడా విన్న వాళ్ళకి మాత్రం చాలా సిల్లీగా అనిపించినాయి. సో ముఖ్యంగా చాలామంది కూడా ఆయన టెంపుల్కి వెళ్తే ఆయన మతం ఏంటో తెలిసిపోతుంది అనుకుంటున్న టైంలో ఆయన వెళ్ళలేదు. సో మరి నా మతం గురించి ఇప్పుడు కొత్తగా ఎందుకు అడుగుతున్నారు? అందరికీ నా మతం గురించి తెలుసు, నా మతం మానవత్వం అని చెప్పారు. మరి గతంలో ఆయన ఎలక్షన్స్కి ముందు చెప్పిన మాటలను ఎలా చూడాలి? ఒక చిన్న స్టేట్మెంట్ నా మతం మానవత్వం అని చెప్తే సరిపోతుందా? సో ఏం చెప్తారు? ఆయన మాటల్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరు చూస్తే కనుకైతే 2019 ఎలక్షన్స్కి ముందు స్వరూపానందేంద్ర స్వామి ఎవరైతే ఉన్నారో శారదాపీఠం, ఈయన్ని నీళ్ళలో ముంచి హిందువుగా మార్చి ఆయన ముద్దు పెట్టుకుని ఇవన్నీ చేశారు కదా. అప్పుడు హిందువుగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎలక్షన్ ఆయన ఆ కారణంతో కూడా గెలిచాడని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడూ కూడా మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనకు అర్థమవుతుంది. నిన్న కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన? ఎప్పుడైతే డిక్లరేషన్ ఇవ్వాలి, మీరు తిరుపతి వెళ్తే తిరుమలకి వెళ్తే మీరు అలిపిరి దగ్గరే ఇవ్వాలి అని అందరూ డిమాండ్ చేశారు. బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు కూడా డిమాండ్ చేశారు, మనకు తెలుసు. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళటం మానుకున్నాడు. ఇక్కడ 2 అంశాలండి. ఒకటి ఆయనకి ఈగో, 2 నిన్న ఏం చెప్పాడు ఆయన క్లియర్గా? ముందు మానవత్వం అని ఏం చెప్పలే, నా మతం మానవత్వం అనేదో ఫస్ట్ డైలాగులోనే చెప్పలేదు. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, క్రిస్టియన్ అని చెప్పుకోవటానికి సంశయించాడు నిన్న. మీరు గమనిస్తే క్రిస్టియన్ అని ఎక్కడైనా చెప్పాడా? నేను బైబిల్ చదువుతాను అన్నాడు. బయటకు వస్తే నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను, సిక్కు మతాన్ని గౌరవిస్తాను, ముస్లిం మతాన్ని గౌరవిస్తాను అన్నాడు. కానీ రాజ్యాంగాన్ని ప్రశ్నించాడు ఆయన. భారతదేశంలో ఉండే రాజ్యాంగాన్ని ప్రశ్నించాడు ఆయన. ప్రజాస్వామ్యం అంటారు మీరు, లౌకికవాదం అంటారు మీరు, మరొకటి అంటారు, డిక్లరేషన్ ఏంటి అన్నాడు. నువ్వు ఒక మత విశ్వాసానికి సంబంధించి నువ్వు వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇమ్మన్నప్పుడు నీకోసం కొత్తగా పెట్టింది కాదుగా అది. ఎన్నో సంవత్సరాలుగా అది వస్తోంది. వస్తున్న దాన్ని నువ్వు పాటించకుండా నువ్వు 11 సార్లు తప్పిదం చేసి చెప్పాడు కదా, నేను 11 సార్లు తిరుపతి వెళ్ళాను, మా నాన్న రాజశేఖర రెడ్డి గారు 40 సార్లు వెళ్ళారు అని ఆయనే చెప్పాడు. అంటే 11 సార్లలో నువ్వు మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చుంటే నువ్వు 11 సార్లు ఇవ్వక్కర్లే, మిగతా 10 సార్లు ఇవ్వక్కర్లే, ఇవాళ కూడా ఇవ్వక్కర్లే వెళ్ళదలుచుకుంటే. నువ్వు ఇవ్వకపోవటం వల్ల ఇవాళ డిక్లరేషన్ నేను అడగాల్సి వచ్చింది. ఇప్పుడు 2 అంశాలండి. ఒక లడ్డూ వివాదం అనేది ఇవాళ 2 అంశాలకి ఒక ముగింపు పలికినట్టే నేను అనుకుంటున్నా. ఒకటి, ప్రసాదంలో నాణ్యత గురించి ఇవాళ బయటకు వచ్చింది. నాణ్యతా ప్రమాణాలు పెరిగాయి. ప్రతి హిందువు కూడా ప్రతి టెంపుల్లో ఎటువంటి ప్రసాదం ఇస్తున్నారు అన్న దాని మీద దృష్టి పెట్టారు, అధికారులు కూడా పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రెండోది, డిక్లరేషన్ ఇమ్మని ఎప్పుడైతే అడిగారో ఇంక మీదట ఎవరు తిరుమల వెళ్ళినా మనం చెప్తున్నాం,
డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. ఇది చాలా మంచి ఒక విధానం అమలు కావడానికి ఇది ఒక మంచి విషయం అయిందని నేను అనుకుంటున్నా. ఇంకొకటండి, దళితులను తీసుకొచ్చాడు నిన్న. దళితులు ఎక్కడి నుంచి వచ్చారు, నీకు ఎందుకు వచ్చారు? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని అన్నాడు. దేవుడు ముందు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, నువ్వు భక్తుడు అయితే ఏంటి, నువ్వు సామాన్య మనిషివి అయితే ఏంటి కదా, నువ్వు దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నావు. అసలు ఇవన్నీ కాదండి. మొన్న నడిచి వెళ్తా అన్నాడు. వాళ్ళు సోషల్ మీడియాలో ఏమి ఇచ్చారండి, కాలు నొప్పి వల్ల జగన్మోహన్ రెడ్డి నడవలేడు అని ఇచ్చారు. అంతట్లోకే ప్లేట్ ఫిరాయించారు. నిన్నని ఈ వంక పెట్టుకుని వెళ్ళటం మానేశాడు. ఎందుకంటే భయపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళటానికి నిన్న భయపడ్డాడు. ఎందుకంటే ఇవాళ ఆయన కనుక డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకి వెళ్తే ఏ హిందూ సంఘాలు ఊరుకోవు, చెప్పారు వాళ్ళు. స్వామీజీలు ఊరుకోరు. మత ఘర్షణలు జరగడం పక్కన పెట్టండి, ఆయన అనుకున్నవేవి జరగవు అక్కడ. ఆయన ఇవ్వలేడు. ఆయన ఈగో ఆయన ఒప్పుకోదు, ఆయన మతం ఆయన ఒప్పుకోదు డిక్లరేషన్ ఇవ్వటానికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే తను ఓడిపోయాడు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎప్పటికప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని పెట్టుకుని రాజకీయంగా చంద్రబాబు నాయుడు రాక్షస పాలన, 100 రోజుల పాలన, దాని డైవర్షన్ కోసం ఇవన్నీ చేశారని చెప్తూ ఇవాళ 100 రోజుల పాలన పక్కన పెట్టి చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళన చేయండి అని అడిగాడు. ఇవాళ నువ్వెప్పుడు ప్రక్షాళన చేయమని చెప్పడానికి, ముందు నీ పాప ప్రక్షాళన నువ్వు చేసుకో. నువ్వు 11 సార్లు తిరుమల వెళ్ళి నువ్వు తిరుమలని అపవిత్రం చేశావని వాళ్ళు హిందువులు అంటున్నారు. సో ఆ పాప ప్రక్షాళనకి నువ్వేం చేయాలో ఆలోచించుకో భారతీరెడ్డితో కలిపి, మనం అడుగుతున్నది అది. రైట్ సార్. ఇక్కడ జగన్ ఎందుకని తాను విశ్వసించే మతాన్ని బహిరంగంగా చెప్పడానికి భయపడుతున్నాడు? ఇంకా డిక్లరేషన్ మీద సైన్ అడిగితే ఇంకా మత సాంప్రదాయాలపైన దాడి చేసే విధంగా దళితులు ఇస్తారా, వాళ్ళు ఇస్తారా, వీళ్ళు ఇస్తారా అని మాట్లాడుతున్నారు. అసలు ఎందుకంటారు? అంటే తన మతం మానవత్వం అని చెప్పడం వెనుక అర్థం ఏంటి? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అంటారా? అంటే ఇది కూడా క్లారిటీ ఇవ్వకపోతే ఇంకా రేపు నేను ప్రజల్లో బ్యాడ్ అయిపోతాను, వాళ్ళకి మొహం కూడా చూపించుకోలేనే ఆ వర్డ్ని ఆయన అక్కడ వాడారంటారా? ఏం చెప్తారు? అంటే నామోషీనా? బైబిల్ 4 గోడల మధ్య చదవాల్సిన పనేమి? బైబిల్ బయటే చదవచ్చు కదా. బైబిల్ చెప్పిందా బయట చదవకూడదని? 4 గోడల తండ్రి చనిపోయి ఇప్పుడు తండ్రి సమాధి ముందు చదువుతాడు కదా. 4 గోడల మధ్య బైబిల్ చదువుతామంటే సువార్త కూటములు జరుగుతాయి, స్వస్థత మహాసభలు జరుగుతాయి, అందరూ కూడతారు, గుడారాల పండుగ చేస్తారు, అందరూ అనేక వేల మంది క్రిస్టియన్స్ వస్తారు. వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసమో, బిడ్డ చదువు కోసమో, ఉద్యోగం కోసమో వాళ్ళ కష్టాల ప్రార్థనలు చేస్తారు. 4 గోడల మధ్య చేస్తున్నారా? అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి నామోషియా క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకుంటారు. ఏది? మేము క్రీస్తు ఆరాధకులం, సువార్త మేము అని చెప్పుకుంటారు. తప్పేముంది అందుట్లో? ఎవరి మతాన్ని వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడా? డిక్లరేషన్ ఇవ్వటంలో తప్పేంటి? సోనియా గాంధీ ఇచ్చింది, ఇందిరాగాంధీ ఇచ్చింది అన్నారు, లేకపోతే ఆయన ఫరూక్ అబ్దుల్లా ఇచ్చారు, అబ్దుల్ కలాం ఇచ్చారు. డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా నీ మతం గౌరవం నిలబెడతావు, ఎదుటి మతం యొక్క విశ్వాసాన్ని పొందుతావు. ఏది? ఈ దేవుడు పైన నాకు విశ్వాసం ఉంది అని ఉంది రాసేది దానిపైన. నేను పలానా మతం అయినా కూడా ఈ దేవుడి పట్ల నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను దర్శనానికి నన్ను అలో చేయండి అంటే తప్పే ఉంది. అతను ఏమంటాడు? వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఐ బి లివింగ్ ఇన్ అన్నాడు. అంటే దేశం మీద దాడి చేస్తున్నాడా? వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఐ బి లివింగ్ అంటే నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. మత విశ్వాసాల మీద దాడి చేసినట్టే ఈ మాటలు మాట్లాడి డిక్లరేషన్ పై సంతకం చేయకపోవడం మీరు అన్నట్టు. అసలు దేశం మీద దాడి ఏంటి? ఇక్కడ దేశం నిన్ను ముఖ్యమంత్రిని చేసింది. వాట్ కైండ్ ఆఫ్ ఐ బి లివింగ్ ఇన్ అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకపోయావా? ఆ రోజు ముఖ్యమంత్రిగా నువ్వు ఏం ఓత్ తీసుకున్నావు? ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు ఇదే పదం కనుక నువ్వు అని ఉంటే గవర్నర్ నీతో చేపించేవాడా? వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ బి ఐ లివింగ్ ఇన్ అని అంటే ఆ రోజు గవర్నర్ నీతో ప్రమాణం చేయించేవాడా? ఆ రోజు దేశం కావాలా పదవి కోసం? ఇప్పుడు పదవి పోయేసరికి ఈ దేశం వద్దా? అసలు ఇదే ఎలాంటి దేశం అని ప్రశ్నిస్తున్నాడు. ఈ దేశమే నిన్ను ముఖ్యమంత్రి చేసింది, ఈ రాష్ట్రమే నిన్ను ముఖ్యమంత్రి చేసింది, ఈ ప్రజలే నిన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐ మే గెటింగ్ ఓట్స్ అంటాడా? నాకు ఈ ఓట్లు వేసిన ఈ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అని కూడా అంటాడు కదా.
ఇవాళ దేశాన్ని అన్నాడు, రేపొద్దున ఓటర్లు అన్నాడు ఆల్రెడీ. ఏమయ్యాయి నా ఓట్లు, ఆ రైతుల ఓట్లు ఏమయ్యాయి, ఆ మహిళల ఓట్లు ఏమయ్యాయి, అమ్మఒడి తీసుకున్న వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి అని ఇతను నిందించాడు రైతుల్ని, మహిళల్ని. ఇప్పుడు ఇదేం సెక్యులరిజం అని అడిగాడు. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి నోటి వెంట సెక్యులర్ అనే పదం బయటకు వచ్చింది. చాలా కొత్త కొత్త పదాలు వచ్చాయి. 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఏనాడు సెక్యులర్ అనే పదం మాట్లాడలా. అతను నిన్న చేసిన ప్రసంగం, ఆ ప్రెస్ మీట్ చూస్తే ఇదేనా హిందుత్వం అని అన్నాడు, ఇదేనా హిందూయిజం అన్నాడు. అంటే ఏంటి? హిందుత్వంపై దాడి. ఇప్పుడు ఇప్పటి వరకు ఆయన చేసిందంతా కూడా పార్టీ 12 ఏళ్ళు అవుతుంది, కులం మీద నడిపాడు. ఇక రాబోయే 5 ఏళ్ళు మతం మీద నడుపుతాడా? మీరు అన్నారు ఏంటంటే మతం చుట్టూ తిరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా, అన్ని పార్టీలు దేవుళ్ళ గుళ్ళకెళ్తున్నాయి, ఆయన రావద్దనేమో ఒక ప్రధాన పార్టీ కూటమి ప్రభుత్వం, ఇతను డిక్లరేషన్ ఇస్తేనే అనుమతించండి అని చెప్పి ఫ్లెక్సీలు కూడా చూసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రెచ్చగొట్టడం కోసమే కదా, పుండు మీద కారం చల్లటం కోసమే కదా. అంటే ఎదుటాళ్ళ పైన గాయపరిచేది నువ్వే, వాళ్ళపైన కారం చల్లేది నువ్వేనా ఆ గాయాలపైన. ఇప్పుడు నువ్వు చేసిన వివాదమే ఇది, కల్తీ నెయ్యి. నీ హయాంలో నీ బోర్డు చైర్మన్లు తీసుకొచ్చినటువంటి టెండర్లు, ఆమోదం పొందిన టెండర్లు సరఫరా వాళ్ళే చేశారు. తీసుకున్నది నీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, బోర్డు చైర్మన్గా ఆ రోజు ఉన్నాడు. ఏఆర్ డైరీ ఇచ్చిన ఆ శాంపిల్స్ అప్పుడు అతను ఏమంటాడు, చివరికి బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు. ఏది ఆ లెటర్లోనూ బీజేపీని టార్గెట్ చేశాడు, నిన్న ప్రెస్ మీట్లోనూ బీజేపీనే టార్గెట్ చేశాడు. మీరు హిందుత్వాకి టార్చ్ బేరర్స్ అంటారు కదా, ఇదేనా మీరు హిందుత్వాన్ని నడిపే విధానం అన్నాడు. చెప్పిందా బీజేపీ వీఆర్ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ హిందూయిజం అని ఎప్పుడన్నా? ప్రజలు అనుకుంటారు ఏది హిందువుల దేశం ఇది. హిందూ అనేది మతం కాదు, హిందూ అనేది ఒక ధర్మం. ఏది అన్ని మతాలు కలిసిమెలిసి జీవించాలని చెప్పేదే హిందూ మతం, మత సామరస్యాన్ని బోధించేదే హిందూ మతం. ఇదేనా హిందుత్వం, ఇదేనా హైందవం అన్నాడంటే అదే హిందుత్వం. నువ్వు ఆ మాట అనేటట్టుగా చేశావే, నీ మాట అనిపించినా కూడా హిందువులు ఇలా మెదలకుండా ఉన్నారే, అదే ఆ హిందుత్వం యొక్క గొప్పదనం అన్నమాట. నిన్న ఆయన చేసిన ప్రెస్ మీట్ కానీ అసలు దేని గురించి, ఎందుకు, ఏంటి అంటే ఏదో రకంగా అలజడి సృష్టించాలా, ఏదో రకంగా అలజడి అంటే ఒకటి. చాలామంది విశ్లేషకులు కూడా ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకోవడానికి, ప్రముఖ విశ్లేషకులు రద్దు చేసుకోవడానికి కారణం కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ప్రజలు అనవసరంగా ఇబ్బంది పడతారు అని చెప్పి రద్దు చేసుకున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు ఈరోజు. అసలు ఎందుకు పెట్టావు? పర్యటన పెట్టింది ఎందుకు? పర్యటన పెట్టే ముందు లేదా బుద్ధి? నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అనే జ్ఞానం ఉన్నాళ్ళు ఆ పర్యటన పెడతారా? ఒకవైపు వివాదం జరుగుతుంది, వివాద ప్రాంతానికే నేను వెళ్ళాలని మొండి పట్టడం కావాలనే కదా, కుట్రే కదా, రెచ్చగొట్టడమే కదా. నువ్వు ఒక రకంగా ఏంటంటే మనం అభినందించాలా కూటమి ప్రభుత్వాన్ని, లేకపోతే తెలుగుదేశం, బీజేపీ, జనసేనని. ఎట్లా మొత్తం హైందవ సంఘాలన్నీ ఒక తాటి మీదకి వచ్చాయి, మొత్తం హిందువులంతా దుమ్మెత్తిపోశారు, దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు తగలేశారు. హిందూ ద్వేషిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కే తెలుసు, దేశం మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ఇతను చేసిన ఈ చర్యల వల్ల, డిక్లరేషన్ ఇవ్వకపోవడం వల్ల మరింత హిందూ ద్వేషి అనే ఒక పేరు తెచ్చుకున్నాడు అనమాట. ఇంకొక అంశం ఏమన్నారు మీరు? మానవత్వమే జగన్ మతం అంటే పక్కున నవ్వు వస్తుంది. ఏది మానవత్వమే నవ్వుద్ది, మానవత్వమే జగన్ మతం అని జగన్ వాళ్ళ బాబాయ్ సమాధి దగ్గరికి వెళ్ళి చెప్తాడా? ఆయన నవ్వుతాడు. సమాధిలో ఉన్న వివేకానంద రెడ్డి కొడుక ఎంత మాట అన్నావు, మానవత్వమే నీ మతం కాదు, దానవత్వమే నీ మతం అని మనం కాదు చెప్పేది, దానవత్వమే జగన్మతం అని చెప్పేది ఆయన సొంత కుటుంబ సభ్యులు, సొంత చెల్లెళ్ళు చెప్పారు కదా. ఏమని? ఇతను హంతకుళ్ళు పార్టీ, ఇది హంతక పార్టీ, హంతకుడికి టికెట్ ఇచ్చాడు, హంతకుడిని గెలిపించమని పిలిపించాడు, మా నాన్నని చంపినాళ్ళు ఇవాళ ఈ సింహాసనం మీద కూర్చున్నారని ఎవరన్నారు? చెల్లె అంది కదా. సునీత్ అంది, షర్మిల అంది, వాళ్ళ తర్వాత వాళ్ళ చిన్నమ్మ అంది. చిన్నమ్మ ఓపెన్ లెటర్ రాసింది,
ఇప్పుడు ఇవాళ సునీత ఏమంటుంది? ఈ మాట వినంగానే సునీత, షర్మిల, సౌభాగ్యమ్మ మానవత్వమే జగన్మతం అంటే ఇంక అంతకన్నా ఒక పెద్ద $1 మిలియన్ జోక్ ఇంకోటి ఉంటుందా? ఈ శతాబ్దపు జోక్ అది. ఏది? జగన్మోహన్ రెడ్డి మానవత్వమే నా మతం అనేది. మానవత్వమే నా మతం అని జగన్ డాక్టర్ సుధాకర్ కుటుంబంతో చెప్పాలి. మానవత్వమే నా మతం అని జగన్ అబ్దుల్ సలాం ఫ్యామిలీతో చెప్పాలి. విక్రమ్, కిరణ్, అచ్చెన్న, డాక్టర్ అచ్చెన్న వాళ్ళ దగ్గర చెప్పాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆత్మలన్నీ చుట్టుముడతాయి తాడేపల్లి ప్యాలెస్ని. ఈ మాట ఇంకోసారి కనుక అంటే సమాధుల్లో నుంచి లేచి వచ్చిన ఆత్మలన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ముట్టుతాయి. అందుకే ఎలాంక పారిపోతున్నాడమ్మా సార్. అది మేడం, ఈరోజు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే తిరుమల రాలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళు ఇవ్వాల్సిన డిక్లరేషన్ ఇవ్వకుండా ఈరోజు మేము చంద్రబాబు గారు చేసిన దానికి ప్రాయశ్చితంగా టెంపుల్స్లో పూజలు చేస్తున్నాం అన్న పేరుతో బయటకు వచ్చి అన్ని టెంపుల్స్కి వెళ్ళి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో. ఇప్పటికీ వాళ్ళలో కూడా ఎక్కడ పశ్చాత్తాపం అయితే కనిపిస్తున్నట్లేదు. రేపు పవన్ కళ్యాణ్ గారు దీక్ష విరమించడానికి తిరుపతి వెళ్తున్నారు. మరి ఆయన డిక్లరేషన్ ఇస్తారా అని అడుగుతున్నారు. అండ్ చంద్రబాబు గారు చూస్తే చెప్పులేసుకొని పూజలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ క్రిస్టియన్ అండ్ బాప్టిజం తీసుకున్నానని గతంలో ఆయన చెప్పారు. మరి రేపు ఆయన డిక్లరేషన్ ఇస్తారా అని చెప్పి ఆ పార్టీ నాయకులు అడుగుతున్న పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ఆయన డిక్లరేషన్ ఇమ్మంటే ఇస్తారేమో, తప్పేం లేదు, ఇవ్వచ్చు ఆయన. ఎందుకంటే ఆయన ఇవాళ దీక్షలో ఉన్నాడు కదా. ఆయన క్రిస్టియన్ అయితే దీక్ష తీసుకోడుగా. పోనీ అంటే వాళ్ళు చెప్పిన దానికే మనం చెప్దాం. క్రిస్టియన్ అయితే దీక్ష తీసుకోరు కదా అసలు. ఆయన ఇది హిందూ ధర్మం గురించి మాట్లాడ్డా ఆయన, సనాతన ధర్మం గురించి మాట్లాడ్డా ఆయన. ఒకవేళ నిజంగా అందరూ రిక్వెస్ట్ చేసి కాదు, రిక్వెస్ట్ కాకపోతే డిమాండ్ చేసినా కూడా ఆయన ఇచ్చే అవకాశం ఉంటుంది. తప్పేం లేదు ఆయన ఇస్తే కనుక. ఆయన భార్య క్రిస్టియన్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన చేసే పూజలన్నింటిలో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. మీరు చూడండి కావాలంటే. ఆవిడ చక్కగా చీర కట్టుకుని సంప్రదాయబద్ధంగానే ఆవిడ వచ్చారు. ఆవిడ ఈ దేశం వనిత కాకపోయినా కూడా. తర్వాత మీరు అడిగింది ఇది బూట్లు వేసుకుని చంద్రబాబు గారు వెళ్ళారు, పూజలు చేశారు. ఏమంటే వాళ్ళు వాగే వాగుడికి మనకు సంబంధం లేదు. ఇవాళ ఎంతమంది గుళ్ళకెళ్ళి వైసీపీ వాళ్ళు పూజలు చేశారు మీరు చూడండి. ఒక అంబటి రాంబాబు వెళ్ళాడు ఒక వెంకటేశ్వర టెంపుల్కి, భార్యతో వెళ్ళాడా? పక్కన విడుదల రజని ఉంది. అక్కడ వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం. మీరు నిజంగా పాప ప్రక్షాళన కోసం వెళ్ళారయ్యా. ఎవరి పాప ప్రక్షాళన? చంద్రబాబు నాయుడు చేసిన దానికి పాప ప్రక్షాళన కోసం ఒక జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే మీరు వెళ్ళారు. సరే, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇవాళ పాప ప్రక్షాళన ఏ గుళ్ళో అయినా చేశాడా? భార్యతో వెళ్ళాడా? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసి కదా మిగతా వాళ్ళని చేయమనాలి. ఒక నాయకుడు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇవాళ? ఎక్కడున్నాడు? తాడేపల్లిలో ఉన్నాడా? ఆయన యలహంకలో ఉన్నాడా? లేదు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతున్నాడా? మొదటి ప్రశ్న అది. రెండు, ఆ గుడివాడ అమర్నాథ్ ఆయన ఎక్కడో ఊర్లో రాయలసీమలో ఒక గుడికి వెళ్ళి ఆయన ఏదో పూజలు చేశాడు. ఆయన పక్కన భార్య ఉందా? మనం చూడలేదు. నెక్స్ట్ రోజా ఎక్కడికి వెళ్ళింది? ఆవిడ ఆల్రెడీ మదురైలో 2 రోజులుగా, అదే తమిళనాడులో ఉంది, మదురై వెళ్ళింది. అక్కడ ఏదో పూజలు చేసి పక్కన సెలవుమణి కనిపించారా? నాకైతే కనిపించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్లో తెలుగుదేశం హిస్టరీ గురించి మాట్లాడుతుంది ఏంటి? ఆవిడేం మాట్లాడింది? హిస్టరీతో పాటు ఒక మాట కూడా ఉంది. ఇంతకుముందు కుల రాజకీయాలు చేశారు చంద్రబాబు, ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. అంటే కుల రాజకీయాలంటే నువ్వు ఏ పార్టీలోంచి వచ్చావు? నువ్వు ఒక రెడ్డివి, మరి నువ్వు అసలు తెలుగుదేశంలో ఎందుకు జాయిన్ అయ్యావు? నువ్వు తెలుగుదేశంలో ఎందుకు పెద్దదానివి అయ్యావు? ఒకవేళ వాళ్ళు కుల రాజకీయం చేస్తే అసలు రోజా అనే వ్యక్తి అందులో చేరటానికి కుదరదు కదా. మరి రోజా ఇవాళ పెద్ద ఆవిడ అయింది, రాజకీయాల్లో ఒక గుర్తింపు తెచ్చుకుందంటే ఏ పార్టీ నుంచి వచ్చింది ఆవిడ? తెలుగుదేశం నుంచే వచ్చింది కదా. తెలుగుదేశం కుల రాజకీయాలు చేస్తే కింద నుంచి పై వరకు ఒక కులం వాళ్ళే ఉండాలి. కానీ భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నాయి కదా అందులో. 1. 2, మత రాజకీయాలు అన్నారు మీరు. అసలు ఇవాళ లడ్డూ వివాదం ఎందుకు వచ్చింది? నిన్న ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో, 6 నెలలకు ఒకసారి పిలుస్తాము టెండర్లు అన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి 3 నెలలే అయింది. అంటే మీ హయాంలో వచ్చిన టెండరే కదా అది. మరి తప్పు చేసింది మీరే కదా. మరి ఇక్కడ మత రాజకీయాలు ఎవరు చేస్తున్నాడు? అక్కడ జరిగింది ఇవాళ గుజరాత్ కంపెనీ బయట పెడితే మైసూర్కి ఎందుకు పంపించలేదు? ఎప్పుడు మేము మైసూర్కి పంపిస్తాము,
ఏమైనా గుత్తకిచ్చారా మైసూర్ వాళ్ళకి? వాళ్ళే సర్టిఫికేట్ ఇవ్వాలా? అసలు ఇవ్వాల మైసూర్కి. వాళ్ళు చెప్తున్నారండి ఇవాళ. టీటీడీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. కరెక్ట్ సార్, మనకి తెలుసు, పాపం వైసీపీ వాళ్ళకి తెలియదు సార్. టీటీడీ రోజాకి తెలియదు. చరిత్రలో బయటకు వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. రోజాకి తెలియదు సార్ పాపం. రోజా రోజా కాదు, అతను కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి మైసూర్కి ఎందుకు పంపలేదు, మేము మైసూర్కి పంపామంటున్నాడు. అది ఎక్కడ మనకి ఇంతవరకు సార్ చెప్పినట్టుగా ఎప్పుడు ఫస్ట్ టైము ఒక రిపోర్ట్ అంటే ఒక సర్టిఫికేట్ అనేది మొదటిసారి వచ్చిందండి. దాని గురించి వీళ్ళు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. మీ హయాంలో వచ్చిన సర్టిఫికేట్ ఒకటి చూపించమనండి. అసలు మైసూర్కి ఎందుకు పంపలేదని ఈవిడ అడుగుతుంది. అసలు నీకు తెలుసా, నీ హయాంలో ఎప్పుడైనా అక్కడికి వెళ్ళిందా? నీకేం తెలుసు? వారం వారం ఒక 50 మందిని వేసుకెళ్ళటం, ఒక దర్శనం చేయించడం, డబ్బులు దండుకోవడం నీకు తెలుసు. నువ్వు ఇవాళ చేయాల్సింది ఏంటి? నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర దండుకున్న డబ్బులకి నువ్వు పాప ప్రక్షాళనకి నువ్వు చేసుకో. ఎట్లా నీ పాపం పోతుంది అన్న దాని గురించి చూసుకో. నువ్వు మదురై వెళ్ళి చంద్రబాబు నాయుడు మామగారిని వెన్నుపోటు పొడిచాడు, అదేంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి అవుదామంటే అవ్వకుండా చేశాడు, పురంధేశ్వర అవుదామంటే అవ్వకుండా చేశాడు, హరికృష్ణ ముఖ్యమంత్రి అవుదామంటే అవ్వకుండా చేశాడు. పిచ్చెక్కిందా నీకు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఇష్టపడి హరికృష్ణ గారు ముందు ఇష్టపడి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. వాళ్ళ కుటుంబం మొత్తం ఇష్టపడి చేసింది. మీకు తెలియకపోతే నువ్వు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నావో లేదో నువ్వు ఆలోచించుకో. అసలు ఎందుకు మాట్లాడతావు నువ్వు అక్కర్లేని విషయాలు? నువ్వు లడ్డూ వివాదం గురించి నువ్వు ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుని అన్నారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఆయన 100 రోజుల పాలన మీద దృష్టి మరలించడానికి రాక్షస పాలన చేశాడు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, రోజా అంది, మరొకళ్ళు అన్నారు. అసలు రాక్షస పాలన అంటే ఏంటో 2019 నుంచి 2024 వరకు ఎవరిని అడిగినా చెప్తారు ఆంధ్రప్రదేశ్లో. ఇందాక సార్ ఒక లిస్టు చెప్పారు చూడండి. ఇంకా అంతకంటే రాక్షస పాలన ఏంటి అక్కర్లా. అంటే ఆ 4-5 చాలు. అలాంటివి కొన్ని 100,000 ఉన్నాయి వీళ్ళు చేసినవి. కాబట్టి ఇవాళ వీళ్ళు అసలు డైవర్ట్ పాలిటిక్స్ చేసేది వాళ్ళు, కుల రాజకీయాలు చేసింది వాళ్ళు. మీరు కులం గురించి మాట్లాడారు కదండి. వీళ్ళు ఏ శాఖలో తీసుకున్నా రెడ్లను తీసుకొచ్చి పెట్టింది ఎవరండి? సంబంధం లేకుండా తీసుకొచ్చి పెట్టింది ఎవరండి? డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నది ఎవరండి? సీనియారిటీని కాదని తెచ్చిపెట్టుకున్నది ఎవరండి? అవినీతి చేయించింది ఎవరండి? ఈరోజు లక్షల కోట్లు వెనకేసుకున్నది ఎవరండి? ఏ రెడ్డి అండి? మరి వీళ్ళు కుల రాజకీయాలు మాట్లాడతారు, మత రాజకీయాలు మాట్లాడతారు. నీకు నిన్న క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. నువ్వు తప్పే ఉంది. నువ్వు ఏ మతం అయితే ఏంటి, నువ్వు మనిషిగా వాళ్ళు చూస్తారు అంతే. నువ్వు సమర్థవంతమైన నాయకుడివా కాదా అనేది ప్రజలకు కావాలి. కాదు కాబట్టే నేను ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు నువ్వు అది జీర్ణించుకోలేక నువ్వు నీకేంటంటే నీకు ఒక కాంప్లెక్స్, నీకు ఒక ఈగో. నువ్వు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నువ్వు 20,000 పూచీకత్తు కట్టడానికి నీకు నామోషి. అందుకని నువ్వు కూతురు బర్త్డేకి కూడా వెళ్ళలేదు. ఇవాళతో అయిపోయింది ఆ గడువు. నీకు ప్రతిదానికి నామోషి, నీకున్నదే ఈగో. కాబట్టి నీ ఈగో అనేది నిన్నే కాదు నీ పార్టీని కూడా నాశనం చేసింది. ఆల్రెడీ చేస్తుంది కాదు, చేసేసింది. రైట్ సార్, జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆరోపిస్తుంది ఒకటే, ఇప్పుడు అయితే కొత్తగా 100 రోజులలో పాలనలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, దాన్ని కప్పుచ్చేందుకే లడ్డు అంశం తీసుకొచ్చిందని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా బెడిసి కొడుతుంది. గతంలో కూడా మనం చూసాం 36 మంది చనిపోయారని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయటం, అక్కడ ఎవరు చనిపోయారు లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. నిన్న చూస్తే కూడా నాకు నోటీసులు ఇచ్చారు, వస్తే అరెస్ట్ చేస్తామని అని చెప్పారు. చంద్రబాబు గారు దానిపై స్పందించారు, మీకు నోటీసులు ఇస్తే మాకు చూపించండి అని చెప్పి అడగడం జరిగింది. సో ఈ తిరుపతి వెళ్ళి పర్యటన ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన మరి ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆయన హిందువులకి ఇటు క్రిస్టియన్స్కి కాకుండా అయిపోయారు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారు అంటున్నారు. సో మీరేం చెప్తారు? అంటే అసలు వ్యూహాత్మక తప్పిదం అంటూ ఉండదు, తప్పిదమే. దానిలో ఇంకా తొక్కలో వ్యూహాత్మకమే ఉంటుంది. ఇప్పుడు చేసేదే తప్పులు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని తిట్టాడు. ఎప్పుడు దాకా తిట్టాడు? ఎన్ని పోటీ చేస్తే అన్ని గెలిచేదాకా తిట్టాడు. 22 పోటీ చేశాడు, 22 గెలిచేదాకా తిట్టాడు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి తిట్లు వల్ల పవన్ కళ్యాణ్ మౌంట్ ఎవరెస్ట్గా ఎదిగాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిడుతున్నాడు? ఇప్పుడు ఏంటి, బీజేపీని తిట్టడం, లేకపోతే మతాన్ని తీసుకురావటం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యల ద్వారా కొద్దిగా బీజేపీ తెలుగుదేశంకి చంద్రబాబుకి దూరంగా కనుక జరిగితే ఇప్పుడు జగన్ వ్యాఖ్యల వల్ల ఇంకా దగ్గర అవుద్ది.
అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన కామెంట్స్ వల్ల బీజేపీ తెలుగుదేశం బంధం బలపడుద్దా? ఇతను కూటమిని ఇంత గట్టిగా ఇంత దృఢంగా చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం జనసేన బీజేపీకి కీడు చేస్తున్నాడా మేలు చేస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి మేళ్ళు చేయటమే పనిగా పెట్టుకున్నట్టుగా కనపడుతుంది. ఆయన ఇవాళ బీజేపీని విమర్శించినా, మోడీని విమర్శించినా, షాని విమర్శించినా ఏం జరుగుద్ది? వాళ్ళకి చంద్రబాబు మీద ప్రేమ పెరుగుద్ది. నువ్వు వాళ్ళని వేరు చేయడానికి ప్రయత్నించాలి కానీ వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావంటే ఇంటిస్తున్నట్టుంది సార్ జగన్మోహన్ రెడ్డికి. ఆయన మాటలు అలా ఉన్నాయి, ఏది ఆయన చేష్టలు అలా ఉన్నాయి, మనం చూసాం. పవన్ కళ్యాణ్ నువ్వు అట్లా తిట్టకుండా ఉంటే ఇవాళ నీ గెలిచేవాడా? నువ్వు తిడితే ఆయన మీద సానుభూతి పెరుగుద్దా? నువ్వు కూటమిని బీజేపీని తెలుగుదేశాన్ని వేరు చేయాలని చూస్తే, గతంలో కూడా చూసాం, తెలుగుదేశాన్ని జనసేనని వేరు చేయాలని చూశాడు. తెలుగుదేశాన్ని జనసేనని వేరు చేయాలి, ఇండివిడ్యువల్గా రండి, సింహం సింగిల్గా వస్తుంది, మీరు సింగిల్గా పోటీ పడండి అని పవన్ కళ్యాణ్ అంటే అసలు అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? మీ రోగం కుదర్చాలనే పొత్తు పెట్టుకున్నాడు, వెంటనే డిక్లేర్ చేశాడు. అదే ఆ రోజు ఆయన పొత్తు ప్రకటిద్దామని అనుకోవాలా, వీళ్ళ యొక్క ఈ విమర్శలు తట్టుకోలేక ఆయన పొత్తు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఇందాక నువ్వు మేడంని ఏదో అడిగావు, ఏంటి రోజా ఏదో మతం గురించి మాట్లాడుతూ చంద్రబాబు మత రాజకీయాలని చేస్తున్నాడు అని విమర్శించిందంటే, చంద్రబాబు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఇదే నా హిందూయిజం అన్నాడా? చంద్రబాబు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఇదే నా హిందుత్వం, నువ్వే నా హిందుత్వ టార్చ్ బేరర్ అని అడిగాడు ఎవరినన్నా? మతం రాజకీయం చేస్తుంది ఎవరు? అలా అన్నాడు. అలా అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇదే నా హిందుత్వం, ఇదే నా బీజేపీ చెప్పే టార్చ్ బేరర్స్ అని అడిగాడంటే మత రాజకీయం చేస్తుంది ఎవరు? అంటే నువ్వే రాజకీయం చేస్తావు, నువ్వే ఆ బురద ఇతరుల మీద వేస్తావు. మొదటి నుంచి అంతే కదా. మర్డర్లు చేస్తారు, చంద్రబాబు మర్డర్ చేయించాడని చెబుతారు, నారాసుర రక్త చరిత్ర. అసలు అక్కడ 6 ఏమో మర్డర్లు జరిగాయి, ఏది ఒక 3 పార్టీ వాళ్ళు రాజకీయంగా, ఒక 3 ఎవరో రౌడీ షీటర్లు. 6 మర్డర్లు జరిగితే 36 మర్డర్లు జరిగినాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పేశాడు ఢిల్లీ పోయి. అంటే అతని యొక్క మాటలు అసలు రిలయబిలిటీని కోల్పోయాయి, క్రెడిబిలిటీ కోల్పోయాడు. అతను ఏది చెప్పినా ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదన్నమాట. తన యొక్క పరిస్థితికి తనే సానుభూతి చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం అసలు చెప్పాలా, ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్. 100 రోజులు వైఫల్యాలని కప్పిపెట్టడానికే చంద్రబాబు లడ్డు వివాదం తెచ్చాడా? లడ్డు ఆవు నెయ్యి కల్తీ చంద్రబాబే ఇచ్చాడా? నందిని మాన్పించింది చంద్రబాబా? నందినికి ఇవ్వాల్సిన కాంట్రాక్టు మార్చింది ఎవరు? 5 కంపెనీలకు మార్చింది చంద్రబాబా. అల్ఫాకి ఇచ్చింది ఎవరు? వైష్ణవి డైరీకి ఇచ్చింది ఎవరు? ఏఆర్ డైరీకి ఇచ్చింది ఎవరు? పరాగ్ ఫుడ్స్కి ఇచ్చింది ఎవరు? నువ్వా చంద్రబాబా? ఇప్పుడు నువ్వు చేసి చంద్రబాబు చేశాడని చెబితే జనం ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఇవాళ 100 రోజులు వైఫల్యాలా, అవి 100 రోజుల విజయాలా? తను సాధించిన విజయం ఆయన చెప్పుకుంటాడు కానీ ఎలా కప్పి పెడతాడు? వృద్ధులకి 1000 రూపాయలు పింఛను పెంచాడమ్మా, వైఫల్యమా? వికలాంగులకి పెన్షన్ డబల్ చేసి పారేశాడు, 3000 6000 అయింది. ఇవాళ ప్రతి వికలాంగుడు 6000 తీసుకుంటున్నారు, ప్రతి వృద్ధుడు 4000 తీసుకుంటున్నాడు, ప్రతి వితంతువు 4000 తీసుకుంటోంది. వైఫల్యమా? అబ్బే ఇది వైఫల్యం, ఇది కప్పిపుచ్చటానికి చంద్రబాబు లడ్డు వివాదం తెచ్చాడా? నువ్వు 6000 పోస్టులతో దగా డిఎస్సి అని నీ చెల్లె తిట్టు వదిలిపెట్టింది, దుమ్మెత్తి పోసింది షర్మిల. ఆయన 16,000 పోస్టులతో ఆయన మెగా డిఎస్సి ఇస్తే కప్పెట్టుకుంటాడా? అరే 16,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇది వైఫల్యం, దీన్ని డైవర్ట్ చేయడం కోసం లడ్డు తెచ్చాడా? అమరావతి నిధులు కావచ్చు, 15,000 కోట్లు నిధులు, 12,000 కోట్లు పోలవరానికి, 9,000 కోట్లు రైల్వే లైన్లకి, ఔటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్లు, ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, బీపీసీఎల్ 70,000 కోట్లతో ఆయిల్ రిఫైనరీ. ఫెయిల్యూర్సా? అన్నీ వైఫల్యాలే. ఇవన్నీ కూడా చంద్రబాబు 100 రోజుల వైఫల్యాలు. నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరిపించడం మరో వైఫల్యం కదా. జగన్ మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లని తెరిపించటం వైఫల్యం కాబట్టి అది కప్పిపుచ్చటం కోసం లడ్డు వివాదం తెచ్చాడా చంద్రబాబు?
అతను సాధించిన విజయాలు, కూటమి ప్రభుత్వం యొక్క విజయాలని కప్పిపెట్టడం కోసమే నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నావు. ఏది 6 మర్డర్లు జరిగితే 36 మర్డర్లని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు, అది డైవర్షన్ పాలిటిక్స్. అట్లాగే కేంద్రం మరి 60,000 కోట్లు తొలి బడ్జెట్లో ఇచ్చి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తాను. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి కుమారస్వామి వచ్చి మరి ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, శుభవార్త త్వరలోనే మీకు ప్రధాని మోడీ ఇస్తారన్నారు. నిన్ను 22 మంది ఎంపీలను నిన్ను గెలిపిస్తే, విజయసాయిరెడ్డిని రాజ్యసభలో పెడితే 11 మంది రాజ్యసభ సభ్యులను ఇస్తే నువ్వు తేలేకపోయావు. ఇవేమీ నువ్వు రాబట్టలేకపోయావు. 5 ఏళ్లలో నువ్వు అమరావతికి కాదు విశాఖ తెచ్చావా నిధులు? విశాఖ వెళ్ళి కాపురం పెడతానన్నాడు కదా, ఈ 15,000 కోట్లు అమరావతికి వచ్చినాయి, విశాఖ తేవచ్చు కదా. ఇప్పుడు ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాల్లో చేర్చారు అదనంగా, గతంలో 7 జిల్లాలకి. నువ్వెందుకు చేర్చలేకపోయావు ప్రకాశం జిల్లాని? పోలవరానికి నువ్వు 12,000 కోట్లు అడ్వాన్స్ ఎందుకు తేలేకపోయావు? అంటే నిన్ను పోలవరానికి అంటే గతంలో వాళ్ళు వెళ్ళి అడిగిన దానికే ఇప్పుడు శాంక్షన్ చేశారని చెప్పుకుంటోంది వైసీపీ. అంటే పోలవరానికి నిధులు గతంలో కూడా అమరావతికి వెళ్ళి అడిగితే 15,000 కోట్లు అడిగాడు అమరావతికి. గతంలో జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలందరినీ తీసుకుని వెళ్ళి అమరావతికి 15,000 కోట్లు ఇవ్వండి అని అడిగితే ఇప్పుడు మోడీ ఇచ్చాడా? చెప్పు. ఇప్పుడు గతంలో వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే అది వేరే విషయం. మరి ఆ గతంలో వెళ్ళి కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేద్దామని చెప్పి చేశాడా? ఒకవైపు కాదంబరి జత్వానీ కిడ్నాప్ అంశం అతను చుట్టుకుంటాను, మరోవైపు వెంకటరెడ్డి అప్రూవర్గా మారతాడనే భయం కొట్టొస్తుంది. ఇవాళ అప్రూవర్గా అతను మారుతున్నాడు అన్నారు. ఎవరు? వెంకటరెడ్డి. నాకే పాపం తెలియదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి, అనిల్ రెడ్డి వాళ్ళు చెప్పినట్టుగా నేను చేశానని అతను వాంగ్మూలం ఇస్తున్నాడని. మరోవైపు RRR కేసులో అతను అప్రూవర్గా మారుతున్నాడు. విజయ్ పాల్ అతని బెయిల్ ఇవ్వలేదు. నెక్స్ట్ అరెస్టు ఎవరు? సునీల్ కుమారు. తర్వాత అరెస్టు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మొత్తం అన్ని కేసులు ఇక జగన్ అరెస్టుకి రంగం సిద్ధం అవుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎవరిది? అటు నీకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఏది? ఒకవైపు ఏమో కాదంబరి జత్వానీ కేసు, RRR కేసు, మద్యం కేసు, ఇసుక కేసు, వాసుదేవరెడ్డి నీ పేరు చెప్తాడేమో, వెంకటరెడ్డి నీ పేరు చెప్తాడేమో. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చేస్తున్నావు డైవర్షన్ పాలిటిక్స్. ఎవరి మీద వేస్తాడా నెపం? చంద్రబాబు మీద వేస్తాడు. దట్ ఈజ్ జగనిజం. రైట్ మేడం, ఫైనల్గా ఈ తిరుమల లడ్డు అంశానికి వచ్చినట్టయితే టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా బోర్డు సభ్యులు అందరూ కలిసి తీసుకుంటారని కూడా జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. కానీ నేనేదో తిరుమల పర్యటనకు వెళ్తుంటే కూటమి ప్రభుత్వం అడ్డుపడుతోంది, అంటే గవర్నమెంట్ అడ్డుపడడం వల్లే నేను తిరుమల వెళ్ళట్లేదు అని కూడా ఆయన నిన్న చెప్పడం అయితే జరిగింది. అసలు టీటీడీకి ప్రభుత్వానికి అసలు సంబంధం ఎక్కడుంది? అంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళాలి అంటే గవర్నమెంట్కి ఆపే హక్కు అయితే లేదు, అది కేవలం టీటీడీ బోర్డు నిర్ణయం మాత్రమే, ఆయన డిక్లరేషన్పై సంతకం పెట్టామని చెప్పి. సో ఎవరిని మభ్య పెట్టాలంటే ఇంకా ప్రజలు ఆయన ఇంకా నమ్ముతానని అనుకొని ఇట్లా మాట్లాడుతున్నారా? సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు అంటున్నారు. సో ఏం చెప్తారు మీరు ఫైనల్? ఆత్మ ఉంటే రక్షణ. నువ్వు మళ్ళీ ఇంకో విఫల పద ప్రయోగం. అదే మానవత్వం తర్వాత ఇవన్నీ ఆయన డిక్షనరీలో ఉండవు. ఇప్పుడు ఏమండి, ఆయన వస్తాను తిరుమలకి 6గురితో అంటే వాళ్ళు ఏం అడిగారు? మీ ప్రయాణం ఏంటి అని అడిగారు. ఎంతసేపు ఉంటుంది ఏంటి, మీరు ఎట్లా వెళ్తారని. 6 గంటలని ఇచ్చుకున్నాడు. మరి అక్కడ 30 అనేది పెడతారు కదా అక్కడ ఆ సెక్షన్. ఎందుకు పెట్టారు? ఇబ్బంది లేకుండా, జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలగకూడదు, పబ్లిక్ ఇబ్బంది పెట్టకూడదు అని. ఇవన్నీ చేశాక మీరు అన్నట్టు టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏం అడిగారు? క్లియర్ కట్గా, మేము నీకు నోటీస్ ఇచ్చాము అంటే మా ప్రభుత్వం మీకు నోటీస్ ఇచ్చిందా చూపించండి అని అడిగారు. ఆ నోటీసులు ఎవరికి ఇచ్చారు? వాళ్ళు వాడెవడో కడప నుంచో ఎక్కడి నుంచో లారీలతోటి మనుషులు వస్తారంటే వాళ్ళకి ఇచ్చిన నోటీసులు అవి చూపించడం కూడా మీరు చూసారుగా, చాలా ఫన్నీగా చూపించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా సంబంధం, తెలుగుదేశం కూటమికి ఏ రకంగా సంబంధం, అసలు నువ్వు తిరుమల ఎందుకు వెళ్ళాలనుకున్నావు? ఫస్ట్ దానికి ఒక ఆన్సర్ కావాలి కదా. ఇప్పుడు లడ్డూ వివాదం వచ్చిందండి, లడ్డూ వివాదంలో నీ హయాంలో జరిగింది అది.
ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది అని నువ్వే అంటావు, మళ్ళీ బీజేపీని నువ్వే తిడతావు. బీజేపీ వాళ్ళ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పాలక మండలిలో ఉన్నారు అని నువ్వు మోదీకి ఉత్తరం రాస్తావు, ఒక 8 పేజీల ఉత్తరం. అందులో ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ కావాలని ఎక్కడ ఆయన కోరలేదు. ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళందరూ మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నామని ఇవాళ అంటారు. అంటే వాళ్ళకి వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకుంటారు. మీరు అది గమనించండి. ఎందుకంటే ఇప్పుడు అసలు ఎప్పుడైనా కూడా ఒక పెద్ద ఎవడైతే ఉంటాడో వాడు నిజాలు మాట్లాడితే కింద వాళ్ళు నిజాలు మాట్లాడతారు. పెద్ద నిజాలు మాట్లాడు, అసలు ఆయనకి ఏం మాట్లాడాలో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఏం చేశాడండి? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది భారతదేశం గురించి ఆయన ఇందాక సార్ చెప్పినట్టు వ్యాఖ్యలు చేశాడు. నిన్ను ఎవడుండమన్నాడు అసలు భారతదేశంలో? ఇలాంటి దేశంలో ఉండాల్సి వచ్చిందని నువ్వు ఏడుస్తున్నావండి. ఉండకు, నోబడీ విల్ బాదర్. మీకు గుర్తుందా, గతంలో అమీర్ ఖాన్ అన్నాడు కిరణ్ రావు భయపడుతోంది ఇలాంటి, అంటే నేను భయపడుతున్నాను ఇక్కడ ఉండడానికి అంది. అంటే ఏమైంది అమీర్ ఖాన్ పని? ఈరోజు కెరీర్ లేదు అతనికి. అంటే మీరు భారతదేశంలో ప్రజల్ని తక్కువ అంచనా వేయకండి. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంది, అది మనం మర్చిపోకూడదు. ఇక్కడ అందరూ బతుకుతారండి, అన్ని రకాల మతాలు, అన్ని రకాల కులాలు, చిన్న చిన్న కొట్లాట్లు ఉంటాయి. కానీ ఓవరాల్గా మనం ఒక అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళిపోతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్ని ఒక మత కల్లోలాలు సృష్టించాలని, ఆయన యాక్చువల్గా తిరుపతి వెళ్ళాలనుకున్నదే మత కల్లోలాలు సృష్టించడానికి, నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అవసరం అండి? ఇవాళ లడ్డూ గురించి ఆయన మాట్లాడకపోతే ప్రజలు ఆయన్ని నిందిస్తారు. ఆయన ఇవాళ మాట్లాడారు కాబట్టి ఇవాళ నాణ్యత విషయంలో మీరు అడగండి భక్తుల్ని, చాలా సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏం జరిగినా దానికి తెలుగుదేశం కూటమికి సంబంధం లేదండి. వాళ్ళు మత రాజకీయాలు చేసినా, డైవర్ట్ పాలిటిక్స్ చేసినా, కుల రాజకీయాలు తీసుకొచ్చినా వైసీపీ వాళ్ళే తీసుకొస్తున్నారు. సో వైసీపీ ఖేల్ ఖతం అయిపోయింది. ఇంకా కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త పథకాలు ఆయన రచించుకోవాలి, ఆయన కాపాడుకోవడానికి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.